ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ నేతల నుంచి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ వీళ్ళ ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుందా, లేకపోతే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఓవైపు గొడ్డలి పార్టీ అంటున్నారు, తల్లి చెల్లిని బాబాయ్ని చంపేసామంటున్నారు. ఇప్పుడు తాజాగా నారా లోకేష్ మరి డైరెక్ట్గా అంతలా ఒక మంత్రి హోదాలో ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి బాధ్యతలో ఉండి బాబాయిని జగన్ స్వయంగా చంపించాడు అని ఆయన అంత ఓపెన్గా వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం భారతమ్మకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా అంటే వీళ్ళు జడ్జిలు అలవాటు అయిపోయారు. బికాజ్ జడ్జిమెంటల్గా ఆ మీడియా వ్యవస్థలు నడిపించుకోవడం, జడ్జిమెంటల్గా వీళ్ళు ఉండడం అలవాటు అయిపోయి జడ్జి హోదాల పరిధిలో ఉన్న అంశాలను కూడా జడ్జిగా వీళ్ళే చెప్పేస్తుంటే దిస్ టు బి కాల్డ్ యాజ్ డెలిబరేషన్స్. అంటే అది న్యాయస్థానం కనుక కండెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకుంటే అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించవచ్చు. మీడియా ట్రయల్ చేసి ఆల్రెడీ ఎవరిని మన అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, భారతమ్మని అందరినీ శిక్షించేశారు వీళ్ళ ప్రకారం. కానీ మీడియా ట్రయల్ ఈజ్ నాట్ టాలరబుల్ అని చెప్పి గౌరవ న్యాయస్థానం ఎప్పుడైతే వెరడిక్ట్స్ ఇచ్చిందో అది కూడా డైజెస్ట్ చేసుకోలేకుండా మాట్లాడుతున్న మాటలు ఇదొక ఎత్తి అయితే, ఈ ఇక్కడ కోర్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వర్తించిన డొక్కమాణిక్ ప్రసాద్ ఉన్నాడు కదా, ఆయన ఆ ఛానల్లో కూర్చుంది ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది చూసారా మీరు? ఇడుపులపాయలు ఆయన అక్కడ పౌరాలగుట్లో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని పరుగు నీళ్ళు చూడలేని జగన్మోహన్ రెడ్డి అట కర్నూలు కూడా రాలేదట. ఇప్పుడు జగన్ విషయంలో కూడా అది కొన్ని ఛానల్స్లో ఎల్లో ఛానల్స్ ఇది అక్కడ ముద్రగడ గారు పాడెత్తింది, దానికి ఎల్లో ఛానల్స్లో కొన్ని వస్తున్నాయి. ఆ ఓటతోనే నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత నేను ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గర నేను ఉన్నాను, మా ఇల్లు కూడా అక్కడ ఎదురుకుండానే. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవట్లేదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎకంపని చేయట్లేదంటే మీరే కదా ఇప్పుడు తెగమాడతారు తల్లి చెల్లి గురించి, అందరి గురించి. ఆయనకి తల్లి పట్ల చెల్లి పట్ల ఆయన భార్య పిల్లల పట్ల కన్సర్న్ ఉంటుందా? ఓ మనిషి ఒక ఆజానుభావుడైన రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వీళ్ళని ఓదార్చే కార్యక్రమంలో కొడుగ్గా నిలబడతాడా? ఈయన కూడా రోడ్ల మీద పరిగెట్టుకునే ఆ పౌరాల గుట్ల రోసయ్య గారు లాంటి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయి తిరుగుతున్నాడు. ఈ తోడట ఈయన సంతకాల సేకరణ ఉన్నాడు, చెప్పు తీసుకొని కొట్టాలి సార్ ఈ మాట మళ్ళీ ఎవడన్నా మాడితే. పెద్దలు రఘువీరారెడ్డి గారు, పెద్దలు బట్టి విక్రమార్క గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఎన్నిసార్లు చెప్పారు సార్ వాళ్ళు? పదే ఈ పనికిమాల వాళ్ళకి ఏం పనిపోటు ఉండదా? మల్లమ్మ అనమాట 2014 ఎలక్షన్ నిజంగా రాజశేఖర రెడ్డి గారు సింపతి ఉంటే ఆయన గెలిచాడా ఓడిపోయాడా? ఏమన్నా బుర్ర ఉందా? స్వయం ప్రతిపత్తితో తన కష్టాల మీద తన కాళ్ళ మీద నిలబడి పార్టీ గెలిపించుకుంటే ఓడగొట్టరు కదా ఈసారి. అయినా మీకు మనశ్శాంతి లేదా? ఇదేంటి సార్ ఇది ఎక్కడ ఇది నాకు అర్థం కదా. ఓహో మీడియా హౌసెస్ మా దగ్గర ఉన్నాయి, ఏ హరికథలు చెప్పినా ప్రజల్లో చెల్లుబాటు అయిపోద్ది, ఇదే మీ భరోసా? తాజాగా అమరావతికి సంబంధించి అసైన్ భూముల మార్పిడికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 141 చట్టబద్ధంగానే వచ్చినట్టు హైకోర్టు స్పష్టం చేసింది. యాక్చువల్లీ దీన్ని సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే గతంలో ఆయన కేసు వేశాడు. హైకోర్టు తాజాగా అది చట్టబద్ధంగా తీసుకొచ్చిందే, దానికి వేరే విధమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవు, పిటిషనర్ ఉద్దేశం వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది హైకోర్టు ఇచ్చినటువంటి మాట. దీనిపై మరి నెక్స్ట్ పరిణామం ఎలా ఉండబోతుందంటే ఏముండదండి. అసైన్ ల్యాండ్ విషయంలో ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ఆఫ్ రెస్పెక్ట్ గవర్నమెంట్ మీద ఉంటాయి. ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ అంటే ఒక పర్పస్కి లేని వాళ్ళకి ఇస్తుంది గవర్నమెంట్. రేపొద్దున ప్రభుత్వం అసైన్మెంటే వచ్చింది అనుకోండి, వెనక్కి తీసుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉంది ప్రభుత్వానికి. అసైన్ ల్యాండ్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసిందా లేదా దాని మీద అప్రహెన్షన్స్ ఉండొచ్చు. అవును, అసైన్ ల్యాండ్ వెనక్కి తీసుకోకూడదు అన్నది నేను ఎక్కడ నాకు కూడా తెలియదు. తీసుకోవచ్చు యాజ్ పర్ రూల్. ఒక స్పెషల్ టాస్క్ మీద ఇస్తుంది ఒక ల్యాండ్, ఆ ల్యాండ్ కనుక పర్పస్ ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకోండి, దే హ్యావ్ రైట్. ఇప్పుడు అమరావతి టెరిటరీలో ఉన్న అసైన్ ల్యాండ్స్ విషయంలోనే అప్రహెన్షన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు అది ల్యాండ్ అప్పుడు గతంలో వ్యవసాయ వినియోగానికి కొంతమందికి అసైన్ ల్యాండ్లు ఇవ్వచ్చు, లేదా ఏదో పర్పస్ ఉండొచ్చు. బట్ ఇవాళ ప్రభుత్వ పర్పసే అమరావతి రాజధాని ఉన్నప్పుడు దే కెన్, అందులో కాంట్రడిక్షన్స్ లేవు. అల్లప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వేటలో చూడండి, ఆ ఔటర్ రింగ్ రోడ్ దీంట్లో ఉన్న నారాయణకి, చంద్రబాబు నాయుడుకి అందరికీ సినిమాలు కనబడే 2 లక్షల పూచీకత్తు మీద బెయిల్ మీద ఉన్నారు ఇప్పటికీ. ఆ కంటిన్యూషన్లో ఏమైనా అడ్వాంటేజ్ ప్రభుత్వం తీసుకుని ఉంటే బాగుండు. బికాజ్ ఆ టైంలో ప్రభుత్వ పరంగా అసైన్ ల్యాండ్స్ని తిరిగి మేము వ్యవసాయ కార్యక్రమాలకి ఇస్తాం, వ్యవసాయ యోగ్యంగా ఉన్నాయి ల్యాండ్లు అన్నది ఆ టైము కనుక ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇన్ ఫేవర్ ఆఫ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తే కాంట్రడిక్షన్ అయ్యి ఉంటుంది. యాక్టివిటీ ఈజ్ నాట్ టేకింగ్ ప్లేస్ ఎట్
ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ రాజధాని అనదర్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ అనేది కొత్తగా యాడ్ అయింది తప్ప రాజధాని కోసం వాట్ ఎవర్ ద ల్యాండ్ ఈస్ బిన్ ఎక్వేటెడ్ అది పర్పస్ఫుల్గానే ఉంది, ద విచ్ వాజ్ నాట్ ఇన్ అసైన్డ్ ల్యాండ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, ఏమీ రాష్ట్రంలో జరగట్లేదు సార్. పరిపాలన జరుగుతుందా లేదా, శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, పోలీసు వ్యవహార శైలి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఏం చేస్తారు? పోలీసుల మీద ఎప్పుడు నెపం నెట్టకండి సార్. రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్న స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పోలీస్ వ్యవస్థ ఈ విధంగా రాజకీయ చట్టంలో నలిగిపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎప్పటికీ ఉండదు. ఏం చేయలేము దానికి. నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను, అంతే. మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్ప. ఎవరిని ప్రశ్నించాలి? మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వం ఎలా ఉంటే మళ్ళీ రాముడు కప్ప కదే. ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మన చేత మూసుకొని కూర్చోడమే. ఇప్పుడు తాజాగా మొన్న జనసేనగా తెలుగుదేశం బీజేపీ 3 పార్టీల నుంచి పెద్దలు కలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో 10 సీట్ల కేటాయింపు విషయంలో తెలుగుదేశం నుంచి నిమ్మల రామానాయుడును పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. బీజేపీ నుంచి మాధవ్, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, తర్వాత ఇంకో ఆయన పాల్గొన్నారు, హరిప్రసాద్ ఎమ్మెల్సీ, వీళ్ళు పాల్గొన్నారు. ఏంటి పరిస్థితి ఏంటి? అయినప్పుడు చూద్దాం. ఇప్పుడు దాకా ట్రాక్ రికార్డ్ చూసి చంద్రబాబు గారు ఆయన ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వలేదు. అవును, అయితే అద్భుతమే. అయినప్పుడు మాడదాం. అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళ టై అనేది ఉంటుందంటారా? అంతా పైన శ్రీకృష్ణ పరమాత్మలు లాంటి బీజేపీ వాళ్ళు ఏం చెప్తే అదే. ముందు పేరెంటాలకు పిలుస్తారు. ముగ్గురు కలిసామని చెప్పినప్పుడు మేనిఫెస్టో మీద చేసేసాడు బీజేపీ వాడు. అవన్నీ మర్చిపోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, మాకు సంబంధం లేదన్నాడు వైష్ణవ్ గారు. అలాగే